పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నప్పుడు పండు లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏంటమ్మా లక్ష్మమ్మ, నీ భర్త పెళ్ళికి నువ్వే పనులు చేసుకుంటున్నావా అమ్మ, అన్ని ఏర్పాట్లు నువ్వే చేస్తున్నావా అమ్మ అని ఏంటో అనేసరికి లక్ష్మి పైకి లేచి టెన్షన్ పడుతూ, పండు అందరూ చూస్తున్నారు ఇక్కడ, నువ్వు ఏమీ చెప్పొద్దు, గట్టిగా మాట్లాడొద్దు పండు అంటే, చూడనివ్వమ్మా, అందరూ సంతోషంగానే ఉన్నారు, నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నావు, నేను చూసి నేను బాధపడుతున్నాను అంతే కదా, ఇక్కడ అందరూ సంతోషంగానే ఉన్నారు, వింటే ఏమవుతుంది అని అంటే, ప్లీజ్ పండు గట్టిగా అనొద్దు అని అంటూ లక్ష్మి అంటుంది. ఆయన పెళ్లి కావటం ముఖ్యం కదా పండు అంటే, మరి నీ జీవితం ఏమైపోవాలమ్మా అంటూ పండు అడిగితే, నా జీవితంకి ఏంటి పండు, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నాకు, అంతే కదా, ఇంతకు ముందర నాది ఇలాగే జరిగింది కదా పండు అని అంటూ, అయినా నాకంటూ రాసిపెట్టి ఉండుంటే ఇంత పెద్ద రచ్చ అయ్యేది కాదు కదా అంటే, నీకంటూ రాసిపెట్టి ఉంది కాబట్టే నీతో విహారీ బాబు గారికి పెళ్లి జరిగిందమ్మా, ఆ విషయాన్ని మర్చిపోతున్నావు నువ్వు, నీ జీవితాన్ని పనంగా పెట్టి ఇంకొకరితో పెళ్లి జరిగిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నావు నువ్వు అని పండు అంటే, లక్ష్మి అంటుంది, లేదు పండు, నాకంటే ముందే విహారీ గారికి సహస్రమ్మ గారికి పెళ్ళి అని మాట్లాడుకున్నారు, నిశ్చయించుకున్నారు, మధ్యలో వచ్చిందని నేను అని అంటూ లక్ష్మి అంటే, పండు అంటాడు, మధ్యలో వచ్చావని ఎవరన్నారమ్మా, మధ్యలో ఎందుకు అవుతుంది, మాట్లాడుకున్నారు, ఇక్కడ జస్ట్ మాటలు మాత్రమే జరిగాయి, కానీ ఏకంగా విహారీ బాబు గారు నీ మెళ్ళో తాళి కూడా కట్టేశారు, ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నావు లక్ష్మమ్మ నువ్వు అని అంటూ పండు అంటాడు. అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, పండు అది కాదు పండు, ఈ విషయం గురించి నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు అని అంటే, అలా ఎలా అంటానమ్మా, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఇదంతా చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా, నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చేసి విహారీ బాబు గారు నువ్వు ఒకటవ్వాలమ్మా అని అంటే, లేదు పండు, ఇక్కడ వాళ్ళ పెళ్లి జరిగి వాళ్ళ కుటుంబం ఒకటవటమే ముఖ్యం అని అంటూ లక్ష్మి అంటుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావమ్మా, నువ్వు మారవు నువ్వు అనేసి పండు బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అంతలో ఒక పనతను వచ్చేసి, యమునమ్మ గారు ఈ బట్టల్ని విహారీ బాబు గారికి ఇవ్వమని చెప్పారు అని అంటే, పండు ఆ బట్టలు తీసుకొని కన్నీళ్లు తుడుచుకొని విహారీ దగ్గరికి వెళ్తాడు. విహారీ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఇక లక్ష్మికి కూడా బాసికం తాళి మెట్టలు అవన్నీ ఇచ్చి, యమునమ్మ గారు ఇంకా నిన్ను అక్కడ దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు అంటే, లక్ష్మి అవి తీసుకొని దేవుడి దగ్గర పెట్టడానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ దగ్గరికి వెళ్ళిన పండు బట్టలు ఇచ్చేసి బాధగా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. విహారీ లేచి ఇలా అంటాడు, పండు నువ్వు నాతో ఏదైనా చెప్పాలా అంటే, విహారీ బాబు గారు నేను మీకు చెప్పేటంత గొప్పని కాలేదు కదా బాబు అని అంటూ ఉంటే, లేదు పండు, నువ్వు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు కదా అని అంటూ, నా పెళ్లి విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు పండు, అయినా నా బాధని నువ్వు అర్థం చేసుకుంటావు కదా అని అంటూ ఉంటే, అర్థం చేసుకుంటున్నాను బాబు, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను, మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ మీకు చెప్పేటంత గొప్పని కాదు కదా, అందుకే ఎవరికి అన్యాయం చేయకుండా చూడండి బాబు, ఆ పిచ్చి తల్లికి ఏమీ తెలీదు పాపం, ఆ అమాయకురాలకి అన్యాయం జరిగితే తట్టుకోలేదు బాబు, తట్టుకోలేదు అని అంటూ, మీరే న్యాయం చేయాలి అనేసి, ఏది న్యాయమో ఏది అన్యాయమో మీకు అంతా తెలుసు, మీరే న్యాయం చేయాలి అని రెండు చేతులెత్తి దండం పెట్టి పండు ఏడుస్తూ ఉంటే, విహారీ కూడా బాధపడుతూ, నాకు ఏం చేయాలో తెలియట్లేదు పండు, నేను చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను, ఎటు నుంచి పోయినా ఇంకో దారిని మోసుకుపోతూ ఉన్నాయి అని విహారీ ఏడుస్తూ, విహారీ వచ్చి గట్టిగా పండుని హక్ చేసుకుంటాడు. ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా సహస్రకి అంతా రెడీ చేస్తారు కదా, గౌరీ పూజకి తీసుకురామని చెప్తారు. ఇంకా సహస్ర వాళ్ళ నాన్న వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. నా కూతురు ఈ ఇంటికి కోడలవుతుంది అనేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరీ పూజకి తీసుకురండి పెళ్లి కూతుర్ని అంటే, సరే అని చెప్పి సహస్రని తీసుకురామని చెప్తే, సహస్ర వచ్చి అలా కూర్చోపోతే ఇక అప్పుడే సహస్ర కూర్చుంటూ ఉండగా వాళ్ళ అమ్మమ్మ అంటుంది, బాసికం ఏదే అని అంటే, ఇంకా అయ్యో బాసికం అక్కడే ఉంది మర్చిపోయాను అంటే, ఇక్కడేమో యమున లక్ష్మిని పిలిచి కొత్త బట్టలు నగలు ఇస్తుంది. అప్పుడు లక్ష్మి, ఏంటమ్మా ఎందుకు పిలిచారు అంటే, ఒకసారి ఈ నగలు ఈ చీరను కట్టుకో అని అంటూ చెప్తే, నాకెందుకమ్మా ఇవన్నీ అని అంటూ లక్ష్మి అంటే, ఈ పెళ్ళి చాలా కొద్ది మందిలో మన ఇంట్లోనే జరుగుతుంది సింపుల్గా, ఇంకా అందుకనే మన వాళ్ళు అంటే ఇంకెవరున్నారు చెప్పు, నువ్వు కూడా మా కుటుంబంలోనే వస్తావు, అందుకే నీకు కూడా కొత్త బట్టలు నగలు తీసుకున్నాను, ఇవి పెట్టుకో లక్ష్మి అని అంటే, నాకు వద్దమ్మా నేను ఇలాగే ఉంటాను అని లక్ష్మి అంటే, నువ్వు అలాగే ఉంటే నేను ఎలా ఉంటాను చెప్పు, నువ్వు ఈ బట్టలు అవి నగలు కట్టుకొని రావాల్సిందే అంటే, సరే అని చెప్పి లక్ష్మి వాటిని వేసుకొని వచ్చి నిలబడేసరికి యమున చూసి చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఇలా అంటుంది, అబ్బా లక్ష్మి ఎంత అందంగా ఉన్నావో, నేను చూస్తుంటే నాతిష్టే తగిలేలా ఉంది, అసలు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటూ, ఇలా అందంగా ఉన్నావు లక్ష్మి, అంతేకాదు
అసలు నువ్వు నిన్న చేసిన పూజ వల్ల నీ మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే నువ్వు నీ భర్త కోసం ఎంత ఆరాటపడుతున్నావో నేను తెలుసుకున్నాను. నీ భర్తని కలపటానికి నీకు సహాయం చేస్తాను. నాకు రెండే కోరికలు ఉంటాయి, విహారీ సహస్ర పెళ్ళి, నీ భర్తతో నువ్వు కలవటం అని అంటే మొదటిది జరుగుతుందమ్మా, రెండోది జరగదు అనేసి లక్ష్మి బాధపడుతూ గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది. యమున అంటుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఏం లేదమ్మా అని అంటూ ఏదో ఊరికే ఎమోషనల్ అయిపోయా మీరు నా గురించి ఆలోచిస్తున్నందుకు అని అంటూ చెప్తుంది లక్ష్మి. అప్పుడే అక్కడికి సరే పద మండపానికి అనేసి అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. సహస్రని పూజలో కూర్చోమంటున్న సమయానికి బాసికం లేకపోవడంతో అయ్యో బాసికం లేదు అంటే లక్ష్మి రాగానే ఏ లక్ష్మి నువ్వు వెళ్ళి బాసికం తీసుకురా అని సహస్ర అంటే అదెందుకే అని అంటూ వసుదా నేను వెళ్తానులే అని చెప్పగానే ఇంకా అప్పుడు వసుదా నువ్వెందుకు వెళ్తావు, పని మనిషి ఉంది కదా తను చేస్తుందిరే అని పద్మాక్షి కోపంగా అంటే సరే అని బాసికం తెస్తుంది లక్ష్మి. అప్పుడు సహస్ర అంటుంది ఆ బాసికని నువ్వే కట్టు అని అంటూ లక్ష్మితో అంటే లక్ష్మి బాధపడుతూ చూస్తే అంబిక అంటుంది ఏంటికి సహస్ర తన్ని కట్టమని చెప్తున్నావు, తను ఏమన్నా మంచి లెగ్గ అనుకుంటున్నావా, వద్దు తనతో అని అంబిక అంటుంది. పద్మాక్షి కూడా అవునే దాన్ని కట్టమంటున్నావు అని అంటూ అడిగితే అప్పుడు సహస్ర అంటుంది తన హస్తవాసి మంచిది అని మా అత్తయ్య అంటూ ఉంటారు కదమ్మా, అందుకని తన చేత కట్టించుకోవాలి అనుకుంటున్నాను, నువ్వు కట్టే అని అంటూ చెప్తుంది సహస్ర లక్ష్మికి. అప్పుడు లక్ష్మి అంటుంది ఇంకా అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది, కట్టవే ఏం కాదు వీళ్ళెవరు ఏమీ అన్నారు కట్టు అని అంటూ సహస్ర కోపంగా అంటుంది. ఇక అప్పుడే అంబిక ఇలా చూస్తూ ఉంటుంది సీరియస్గా. పద్మాక్షి కూడా ఎందుకే దాని చేత కట్టమంటావు, వద్దు అని అంటే అమ్మ మీరంతా ఊరుకుంటారా కాసేపు అని సీరియస్గా అంటుంది పద్మాక్షి వాళ్ళందరితో సహస్ర. ఇంక సరే అని చెప్పి లక్ష్మి వచ్చి బాసికం కట్టడానికి ముందుకు వస్తుంది సహస్రకి. ఇక విహారీ ఇంకా రెడీ అవ్వకుండా ఉంటే ఇంకా అప్పుడే విహారీ దగ్గరికి లక్ష్మిని తీసుకొని వచ్చి విహారీకి ఇంకా ఇది బొట్టు పెట్టమని చెప్తుంది యమున. అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ బొట్టు పెట్టడానికి విహారీ దగ్గరికి వచ్చి విహారీని చూస్తూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బొట్టు పెడుతూ ఉంటుంది. ఇంకా విహారీ కూడా లక్ష్మిని అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటాడు.